తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. నిన్న ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో ఎండలు, వడగాలులు, ఉక్కపోత తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో వడగాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అవసరం లేకుండా ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవైపు ఎండలు మండిపోతున్న తరుణంలో తెలంగాణలోని కొన్ని చోట్ల కురిసిన వర్షాలు స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చాయి. రానున్న 2 రోజుల పాటు ఎండ తీవ్రతలో పెద్దగా మార్పు ఉండదని తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది. భానుడి ప్రతాపానికి ప్రజలెవరూ కూడా బయటికి రాలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఉదయం 10 గంటలు దాటిన దగ్గర నుంచి కూడా సుమారుగా 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఎండ నమోదవుతుంది. చర్మం కూడా కాలిపోయేటటువంటి ఎండ నమోదవడంతో బయటికి రావాలన్నా కూడా నగరవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అయితే మనం చూడొచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ పడిన కాసేపు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే ఒకసారి కామన్ పీపుల్తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాము. అసలు ఎండ తీవ్రత ఎలా ఉంది, బయటికి రాగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది, బయటికి రాగలుగుతున్నారా? ఎండలో అసలు ఎలా అనిపిస్తుంది? లేదు మేడం, బయటకైతే రాలేము. ఇంకా డ్యూటీ కాబట్టి కంపల్సరీగా వెళ్ళాల్సిందే. ఎండ కానీ ఏదైనా తప్పదు. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ ఇంకా ఎండ ఎక్కువ ఉంటుంది. మాకు మధ్యాహ్నం 3 దాకా ఎండగానే ఉంటుంది. ఇంకా తర్వాత అంటారు కొద్దిగా రిలాక్స్ అవుతాం. ఇంకా అంతే, కొద్దిగా అంతే. ఇంకా చూడొచ్చు, కొంత లేడీస్ కూడా స్కార్ఫ్స్ కట్టుకొని తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. చెప్పండి మేడం, ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉందండి. ఎలా అనిపిస్తుంది? ఇళ్లలో కూడా ఉండలేనంత పరిస్థితి. చిన్నపిల్లలు అయితే ఇంకా అల్లాడిపోతున్నారు. అయితే చూడొచ్చు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి నెలకొంటుందని చెప్తున్నారు. ఎక్కడికక్కడ చలివేంద్రాలని ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రాలు ఉన్న చోటల్లా ఆగి మరి ప్రతి ఒక్కరు రోడ్డు సైడ్ చలివేంద్రాల దగ్గర వాటర్ తాగుతున్నటువంటి పరిస్థితి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒక్కసారి చల్లని పదార్థాలు కూడా తీసుకోవద్దని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గొడుగులు లాంటివి కూడా ఎక్కువ క్యారీ చేసుకొని బయటికి రావడం మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే వడదెబ్బ, ఎండాకాలం వస్తేనే ఫస్ట్ తగిలేదే వడదెబ్బ. వడదెబ్బ తగలడంతో శ్వాస రావడం, కళ్ళు తిరిగిపోవడం, రోడ్డు మీద వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి కూడా నెలకొంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం ఇప్పటికే కూడా వాతావరణ శాఖ సూచిస్తున్నట్టు బయటికి ఎవరిని రావద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే పెద్దవారు కానీ, ఇటు వృద్ధులు కానీ, పసిపిల్లలు కానీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయం వరకు కూడా ఎవరిని బయటికి రావద్దని చెప్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చేటట్టయితే మాత్రం మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలంటున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప పెద్దవారిని కానీ, చిన్నపిల్లల్ని కానీ బయటికి రావద్దని చెప్తున్నారు. విజయవాడలో అయితే మాత్రం ఉక్కపోత, అలాగే వడగాల్పులు కూడా మొదలైపోయి రోహిణి కార్తీ వస్తే కానీ రోడ్లు బద్దలై ఎండ వస్తుందంటారు. కానీ ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండ తీవ్రత నమోదవడంతో బయటికి రాలేనటువంటి పరిస్థితి, తిరగలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. రోడ్లన్నీ కూడా మొత్తం నిర్మానుషంగా మారుతున్నాయి. మధ్యాహ్నం సమయం 12 అయ్యేసరికి రోడ్ల మీద కూడా ఎవరూ రావటం లేదు. నిర్మానుషంగా అయితే మాత్రం మారుతున్నాయి. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.